ఈ వీడియోలో మనం మే మంత్లో రాబోయే మొబైల్స్ గురించి అయితే మాట్లాడదాం. అండ్ ఏప్రిల్లో మనకి చాలా మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి. అందులో కొన్ని మంచి మొబైల్స్ ఉన్నాయి అండ్ కొన్ని బ్యాడ్ మొబైల్స్ కూడా ఉన్నాయి. అండ్ మేలో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ మొబైల్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి. అండ్ ఈ వీడియోలో మాట్లాడే మొబైల్స్ అన్నీ లైక్ రూమర్డ్ మొబైల్సే, కన్ఫర్మ్డ్ మొబైల్స్ అయితే లేవు. కన్ఫర్మ్డ్ ఉంటే నేను స్పెషల్గా అయితే మెన్షన్ చేస్తాను. అండ్ స్పెసిఫికేషన్స్ కూడా రూమర్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి, ప్రైజెస్ ఆల్సో. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకో రిక్వెస్ట్, ఛానల్ కనుక కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్ ఫాస్ట్గా గ్రో అవుతుంది అండ్ మనం ఇంకా మంచి కంటెంట్ చేసే వీలైతే ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. లిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి సామ్సంగ్ నుండి సామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ అని చెప్పి అయితే ఉంటుంది. మనకి 6.7 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లేతో రావచ్చు అండ్ ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్ అయితే ఉండబోతుంది. అండ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో అయితే రాబోతుంది. LPDDR5X ర్యామ్ సపోర్ట్ ఉంటుంది. UFS 4.0 స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉండబోతుంది అండ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అండ్ 3900 mAh బ్యాటరీతో అయితే రాబోతుంది. సో ఇది మనకి మిడ్ మేలో వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 1 lakh ప్రైస్ సెగ్మెంట్లో తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. సో ఇవి మనకి సామ్సంగ్ గెలాక్సీ S25 ఈ యొక్క పూర్తి లైక్ రూమర్డ్ స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పోకో F7 సిరీస్. సో ఈ సిరీస్ లో మనకి 2 మొబైల్స్ అయితే ఉండొచ్చు, పోకో F7 అండ్ F7 అల్ట్రా అని చెప్పి 2 మొబైల్స్ అయితే ఉండొచ్చు. అండ్ ఇక వీటి రూమర్డ్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి మనకి 6.8 ఇంచ్ స్క్రీన్ సైజ్ అయితే ఉండబోతుంది. OLED డిస్ప్లేతో రాబోతున్నాయి అండ్ 3100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే కనిపిస్తుంది. 1.5K స్క్రీన్ రెజల్యూషన్ తో అయితే రాబోతున్నాయి అండ్ స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ తో రాబోతున్నాయి. LPDDR5X ర్యామ్ సపోర్ట్, UFS 4.1 స్టోరేజ్ సపోర్ట్ అయితే ఉండబోతుంది. వచ్చేసి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అండ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ ఉండబోతున్నాయి. అండ్ 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా కనిపిస్తుంది. అండ్ ఇక బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ అయితే ఉండబోతుంది. F7 అల్ట్రాలో కూడా ఇందాక మనం మాట్లాడుకుంది F7 అండ్ F7 అల్ట్రాలో కూడా ఇంచుమించు సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉండొచ్చు. ప్రాసెసర్ మనకి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో అయితే రాబోతుంది. సో ఇది మనకి ఇది ఒక చేంజ్ కనిపిస్తుంది. అండ్ డిస్ప్లే వైజ్ కూడా కొన్ని చిన్న చేంజెస్ అయితే ఉండొచ్చు. అండ్ ఇవి మనకి లాంచ్ వచ్చేసి ఎండ్ ఆఫ్ మేలో జరగవచ్చు. అండ్ ప్రైజెస్ అరౌండ్ 30,000 మనకి F7 ఉంటుంది అండ్ అరౌండ్ 40,000 F7 అల్ట్రా ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ వన్ OnePlus Nord CE5. ఇది కూడా మనకి 6.7 ఇంచ్ స్క్రీన్ సైజ్ తో రాబోతుంది. OLED డిస్ప్లే అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే అనిపిస్తుంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసి Dimensity 8350 ప్రాసెసర్తో రాబోతుంది. అండ్ ఇక కెమెరాస్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ అనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే అనిపిస్తుంది. బ్యాటరీ వచ్చేసి 7000 mAh బ్యాటరీతో రాబోతున్నట్లు తెలుస్తుంది. అండ్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఎగ్జాక్ట్గా దీని లాంచ్ డేట్ అయితే మనకి బయటికి రాలేదు, బట్ లైక్ 3rd or 4th వీక్ ఆఫ్ మేలో లాంచ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక ప్రైస్ వచ్చేసి అరౌండ్ 30,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఉండొచ్చు. సామ్సంగ్ గెలాక్సీ F56 5G. సో ఇది కూడా మనకి 6.7 ఇంచ్ స్క్రీన్ సైజ్ తో రాబోతుంది. 120Hz రిఫ్రెష్ రేట్ AMOLED స్క్రీన్, Exynos 4080 ప్రాసెసర్ తో రాబోతుంది. LPDDR4X ర్యామ్ సపోర్ట్, UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. కెమెరా వచ్చేసి బ్యాక్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది అండ్ 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది కూడా మనకి ఎండ్ ఆఫ్ మేలో లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే అనిపిస్తున్నాయి. అండ్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 25,000 to 30,000 మధ్యలో అయితే ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ IQ నుండి IQ Neo 10. సో ఇది కూడా మనకి 6.8 ఇంచ్ స్క్రీన్ సైజ్ తో అయితే కనిపిస్తుంది. LTPO AMOLED డిస్ప్లే ఉండబోతుంది. 1.5K రెజల్యూషన్ తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ కెమెరా సెటప్ వచ్చేసి బ్యాక్ సైడ్ 50+50 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే కనిపిస్తున్నాయి. ఫ్రంట్ సైడ్ మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 9400 ప్రాసెసర్ తో రాబోతుంది. LPDDR5X ర్యామ్ సపోర్ట్, UFS 4.1 స్టోరేజ్ సపోర్ట్ అయితే ఉంటుంది. బ్యాటరీ వచ్చేసి 6100 mAh బ్యాటరీ అయితే ఉంటుంది అండ్ 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇక దీని ఎక్స్పెక్టెడ్ లాంచ్ వచ్చేసి ఇది కూడా మనకి 3rd or 4th వీక్ లో అయితే లాంచ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రైస్ వచ్చేసి అరౌండ్ 40,000 ప్రైస్ సెగ్మెంట్ లో అయితే ఉండబోతుంది. ఇక లాస్ట్ వన్ Realme నుండి Realme GT7. సో ఇది కూడా మనకి 6.7 ఇంచ్ స్క్రీన్ సైజ్ అయితే కనిపిస్తుంది. AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1.5K రెజల్యూషన్ తో కనిపిస్తుంది. Dimensity 9400 ప్లస్ ప్రాసెసర్ తో వస్తుంది. LPDDR5X ర్యామ్ సపోర్ట్, UFS 4.1 స్టోరేజ్ సపోర్ట్ అయితే ఉంటుంది. కెమెరాస్ వచ్చేసి బ్యాక్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది అండ్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ వచ్చేసి మనకి 7200 mAh బ్యాటరీతో కనిపిస్తుంది అండ్ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక దీని ఎక్స్పెక్టెడ్ లాంచ్ వచ్చేసి 2nd or 3rd వీక్ ఆఫ్ మేలో లాంచ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 35,000 to 40,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఉండొచ్చు. ఇవి మనకి మే మంత్లో రాబోయే కొన్ని
ఇంట్రెస్టింగ్ మొబైల్స్ అని చెప్పవచ్చు. అంటే ఇంకా వేరే మొబైల్స్ కూడా లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ కొంచెం ఇంట్రెస్టింగ్ మొబైల్స్ అయితే పిక్ చేశాను. అండ్ ఈ మొబైల్స్లో మీరు దేనికోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. అండ్ దిస్ ఇస్ ద వీడియో ఫర్ నో. వీడియో వేసి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.